ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకి సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధిలో సంఘముగా కూడి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క శుభదినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి మనం మీకా గ్రంథాన్ని ధ్యానించనై ఉన్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము మీకా 1వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 4 వచనాలు చదువుకుందాం. యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటం మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా విలాపము మరియు దుఃఖం, మౌన్ అండ్ వీప్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలును జయిస్తామని అష్షూరు బెదిరించడంతో మీకా ప్రవక్త యెరూషలేము నాశనమును మరియు పునరుద్ధరణను రెండింటినీ ఆయన ప్రకటించాడు. దేవుడు తన పవిత్ర ఆలయం నుండి భూమికి దిగి వస్తున్నట్లు అతను ఒక దర్శనాన్ని చూశాడు. ఇశ్రాయేల్ వారి హృదయాల్లో వారు చేసిన పాపాల కారణంగా వారు దేవునికి దూరంగా జీవించినటువంటి తీరును బట్టి వారి మీద తీర్పు వస్తుందని, వారు సమరయ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఇతర దేవతల చేత ప్రభావితమయ్యారు కాబట్టి వారి భూసంబంధమైన కోరికలకు అవి ప్రతిబింబాలుగా ఉన్నాయి కాబట్టి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడని ఈ యొక్క వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఈ పాపము యెరూషలేము వరకు వ్యాపించింది. ప్రజలు ఇంకా పశ్చాత్తాపడలేదు. అందుకని మీకా వారిపై దేవుని తీర్పును ముందుగానే చూసి బిగ్గరగా విలపించి ఏడ్చినట్లుగా ఈ లేఖనంలో మనం చదువుతాం. దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఈ వాక్యంలో గమనిస్తే 2 నుండి 5 వచనాల్లో తన సొంత ప్రజలు కూడా పాపంలో కొనసాగితే దేవుడు వారిని కూడా ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. దేవుని ప్రజలు ఎవరైనా సరే వారు పాపానికి దూరంగా జీవించాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. తన ప్రజలు పాపము మరియు విగ్రహాలతో ఆలయాన్ని అపవిత్రం చేసినప్పుడు ఆయన కళ్ళు మూసుకొని ఉండలేదు. రక్షణ అనేది మనకు నచ్చినట్లుగా చేయడానికి లైసెన్స్ ఇచ్చే ఒకేసారి జరిగేటువంటి సంఘటన కాదు. రక్షణ పొందాక మనం ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటే అది పొరపాటు అనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనకు రక్షణ అందించినప్పుడు ఆ రక్షణకు తగినట్లుగా మన రక్షణను ప్రతిబింబించేటువంటి విధంగా మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని ప్రజలుగా ఆ గుర్తింపును మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలని, పాపమును మనం విస్మరించి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా గణపరిచే విధంగా జీవించాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 8 నుండి 9 వచనాల్లో అలవాటుగా మనం చేసేటువంటి పాపంలో మనం మునిగిపోయినప్పుడు దానిని ఆపడం అనేది కష్టమవుతుంది. కాబట్టి మనం కాలక్రమేణా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని యావత్తు ఆధ్యాత్మిక సమాజానికి వ్యాపించి హాని కలిగించే విధంగా ఉండకుండానట్లుగా చూసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. దేంట్లో మనం మునిగిపోతున్నామో తెలుసుకొని దాని నుండి బయటికి రావాలి. మనలో ఉన్న ఏ పాపమును మనం ఈరోజు వదులుకోవాలో దాన్ని తెలుసుకొని దాన్ని తీసివేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మనం దాన్ని విస్మరించినట్లయితే, మనం దాన్ని వదిలివేసినట్లయితే ఆధ్యాత్మికంగా మన యొక్క నాశనము ఇంకా ఎక్కువ అవుతుంది. మనలో మరియు మన సంఘంలో ఉన్న పాపముల గురించి వివేచనతో మనం ప్రార్థించి దేవుని వైపు తిరగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క తీర్పు మన మీదకి అది రాకముందే మనం పశ్చాత్తాపడాలనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోయేటువంటి తీర్పును ఎరిగిన వాడై దేవుని సన్నిధిలో విలపిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. మనం కూడా దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి ప్రజల గురించి ఆలోచించి వారి పక్షాన మనం మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి.
మనలో కానీ లేదా మన సమాజంలో కానీ ఏ విధమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యం ఉన్నా, ఎలాంటి పాపం మనలో ఉన్నా దాన్ని మనం తెలుసుకొని దాన్ని తొలగించాలి, దేవునికి దగ్గరగా మనం రావాలి అనేది దేవుడు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రజలంగా మనం పొందుకున్న రక్షణను మనం కలిగి ఆ రక్షణకు తగినట్లుగా మనం దేవుని గణపరిచే విధంగా జీవించాలి. మన ద్వారా ఇతరులు మేలు పొందినట్లుగా, దేవుని తెలుసుకునేటట్లుగా మన జీవితం ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని దగ్గరగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరచుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికి దేవునికి అయిష్టంగా జీవించడాన్ని బట్టి వారు తీర్పును కొని తెచ్చుకున్నట్లుగా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుని పిల్లలంగా దేవుని తీర్పు మన మీదకి రాకముందే దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఆయన వైపుకు తిరిగి ఆయన ఆరాధించే ప్రజలుగా మారాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా దేవుడు మనల్ని ఇంకా బలపరిచినట్లు, మనలో ఉన్న ప్రతి అవిధేయతను దేవుడు తొలగించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మాలో మా సంఘంలో ఉన్న పాపాన్ని ప్రభు మేము పట్టించుకోకుండా దాన్ని వదిలివేసే విధంగా ఉండకుండా మా ఆత్మీయ జీవితాన్ని మేల్కొల్పండి ప్రభా. మేము ఇంకా ఒకరికొకరు మధ్యవర్తిత్వం వహించుకొని బలపరుచుకొని సరిచేసుకొని నీలో ముందుకు సాగే కృప మాకు అనుగ్రహించమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మీరు విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.